రాధాకృష్ణ ఖబడ్డార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయండి. మహిళను కించపరిచిన రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసనాగ్రహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెత్త పలుకుపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల కన్నెర్ర. హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన. సో రాష్ట్రంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు పట్టినటువంటి అతి పెద్ద చీడ పురుగులు ఎవర్రా అంటే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. ఎందుకంటే వాళ్ళకి నిజాలతో పని లేదు. ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం, చంద్రబాబు నాయుడు గారికి జాకీలేసి లేపడం కోసం, చంద్రబాబు నాయుడు గారికి అగేనిస్ట్గా ఉన్న వాళ్ళని కించపరచడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. హైదరాబాద్లో పెట్టుకొని తెలంగాణను తిడతారు. హైదరాబాద్లో హెడ్ క్వార్టర్ పెట్టుకొని తెలంగాణ వాదులు తిడుతూ రాయగలరు వాళ్ళు. అంతటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తులు వాళ్ళు. అదేవిధంగా హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్ని తిట్టగలరు. ఏం రాధాకృష్ణ, ఒళ్ళు బలిసిన రాతల ఇవన్నీ, కొవ్వెక్కిన రాతలు ఇవన్నీ. ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా? నువ్వు ఎన్ని రాసినా గమ్ముగా చూస్తూ ఉంటాననుకున్నావా రాధాకృష్ణ? ఏం నీ భార్యని చెల్లిగా భావించి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసావు నువ్వేమన్నా? చంద్రబాబు నాయుడు గారు వేసే ఎంగిలి మెతుకుల కోసం, వెన్నుముక్కలేని రాతలు రాయడం కోసం. సో మహాతల్లి ఆమె చనిపోయింది, దాని గురించి అనకూడదు. నీలాంటి నీచ్ కమీన్ కుత్తేగాడితో ఇన్ని రోజులు ఎట్ట కాపురం చేసింది ఆవిడ? లేకపోతే ఎప్పుడో పోవాల్సింది. నీలాంటి నీచుడితో సంసారం చేసే బదులు. ఎంత దుర్మార్గం ఇది. సో రాధాకృష్ణ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన సతీమణి గురించి కానీ, లేదంటే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల గురించి కానీ ఒళ్ళు బలిసిన రాతలు రాస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదు. చెప్తా ఉన్నాం. అరే రాధాకృష్ణ, నాలుక కోసి కారం పెడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలే వచ్చి. ఒళ్ళు పగిలిపోతూ ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు రాతలు రాసేటప్పుడు జర్నలిజం విలువలు పాటిస్తూ రాయి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్ లోగో పట్టుకున్న ఏ ఒక్కడు తిరిగే పరిస్థితి కూడా ఉండదు భవిష్యత్తులో, గుర్తుపెట్టుకో.